స్వాగతం. ఈరోజు మనం భారతదేశపు నదీ వ్యవస్థల గురించి, ముఖ్యంగా హిమాలయ నదుల లోతుల్లోకి వెళదాం. అవును, నదులు దేశానికి జీవనాధారం కదా. నిజమే. మన ముందొక మంచి భౌగోళిక విశ్లేషణ ఉంది. దాని సహాయంతో సింధు నది, దాని ఉపనదుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అసలు నదుల అధ్యయనాన్ని పోటమాలజీ అంటారండి. మన దేశంలో హిమాలయ, ద్వీపకల్ప, అంతర్భూభాగ ఇలా 3 రకాల వ్యవస్థలున్నాయి. ఓ, పొటమాలజీ అంటారా? బాగుంది. అవును, మనం ఈరోజు హిమాలయ నదుల్లో ఒకటైన సింధు వ్యవస్థపై దృష్టి పెడదాం. సరే, సింధు నది. ఇది టిబెట్లోని మానస సరోవరం దగ్గర పుడుతుందన్నారు కదా, బోఖార్చు హిమానీ నదం దగ్గర. అవును, అక్కడే చాలా ఎత్తులో అన్మాట. మొత్తం పొడవు దాదాపు 2880 కిలోమీటర్లు. కానీ మన దేశంలో అంటే కేవలం 709 కిలోమీటర్లే ప్రవహిస్తుందట. నిజమే. టిబెట్ నుంచి లడఖ్ ద్వారా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అంటే మన దగ్గర ప్రవహించేది తక్కువే అయినా తక్కువే, కాని దాని ప్రభావం చాలా ఎక్కువ. సింధు లోయ నాగరికతంతా దాని ఒడ్డునే కదా వికసించింది. అవునవును, చరిత్రలో చదువుకున్నాం. అంతేకాదు, దాని ఉపనదులు మన ఉత్తర భారతదేశంపై, ముఖ్యంగా వ్యవసాయంపై చాలా ప్రభావం చూపుతాయి. ఉపనదులు చాలా ఉన్నాయి కదా, ముఖ్యంగా ఆ 5 నదులు ఎడమవైపు కలిసేవి. ఎడమగట్టు ఉపనదులు ఝీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. వీటిని పంజ్నాద్ అంటారు కదా, గుర్తుపెట్టుకోవడానికి JCBRS అని ఏదో. ఆ కోడ్ వాడుతుంటారు. క్రమం కొంచెం అటు ఇటు అయినా అవే ఆ 5 నదులు. కుడివైపు నుంచి కూడా కొన్ని కలుస్తాయిలేండి, ష్యోక్, గిల్గిట్ లాంటివి. ష్యోక్ నదినా? దానికేదో పేరు కూడా ఉందన్నారు. అవును, మృత్యునది అంటారు, రివర్ ఆఫ్ డెత్. దాని వెనుక కథ వేరే ఉండొచ్చు, కాని మన చర్చకు పరీక్షల పరంగా ఎడమగట్టు నదులే ముఖ్యం. సరే, అయితే ఆ 5 మొదట సట్లెజ్ గురించి చెప్పండి. ఇది కూడా టిబెట్లోనే పుడుతుందా? అవును, టిబెట్లో రాకాసి సరస్సు దగ్గర. అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్లో షిప్కిలా కనుమ ద్వారా మన దేశంలోకి వస్తుంది. షిప్కిలా కనుమ, ఓకే. దీనిమీదనే కదా ఆ పెద్ద డ్యామ్ భాక్రానంగల్? ఖచ్చితంగా. భాక్రానంగల్ డ్యామ్ ఉత్తర భారతదేశానికి చాలా కీలకం. ఇది సింధు ఉపనదులన్నింటిలోకి పొడవైనది, తెలుసా? అవునా? ఎంత పొడవు ఉంటుంది? మొత్తం 1450 కిలోమీటర్లు. అందులో మన దేశంలోనే 1050 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఓ, చాలా దూరం. చివరికి పాకిస్తాన్లో మిథాన్కోట్ అనే చోట సింధులో కలుస్తుంది. దీనికి టిబెటన్ పేరు లాంగ్షన్ ఖంబాబ్, సంస్కృతంలో శతద్రు. లాంగ్షన్ ఖంబాబ్, భలే పేర్లున్నాయి. సరే, మరి బియా సంగతేంటి? దీని గురించేదో ప్రత్యేకత ఉందన్నారు. ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని రోథాంగ్ కనుమ దగ్గర పుడుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా మన భారతదేశంలోనే ప్రవహిస్తుంది. అంటే మొదలయ్యేది అంతమయ్యేది కూడా ఇండియాలోనేనా? అవునవును. పంజాబ్లోని హరికే దగ్గర సట్లెజ్ నదిలో కలిసిపోతుంది. అందుకే ఇది సింధు ఉపనదుల్లోకెల్లా చిన్నది, కేవలం 460 కిలోమీటర్లు. ఓహ్, కేవలం 460? చాలా చిన్నది మిగతా వాటితో పోలిస్తే. అంతే. దీని పాత పేర్లు అర్జికియా లేదా విపాష. అర్జికియా, విపాష, ఓకే. తర్వాత రావి నది. ఇది కూడా రోహతాంగ్ కనువ దగ్గరేనా? అవును, అది రోహతాంగ్ కనుమ దగ్గరే పుడుతుంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఇదెక్కడ కలుస్తుంది? ఇది పాకిస్తాన్లో రంగపూర్ దగ్గర చీనాబ్ నదిలో కలుస్తుంది. దీని పొడవు సుమారు 725 కిలోమీటర్లు. దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఐరావతి అని, లాహోర్ నది అని కూడా అంటారు. లాహోర్ నగరం దీనొడ్డునే ఉంది కదా. ప్రాచీన నామం పరుష్ని. ఇది కొంత దూరం ఇండియా పాకిస్తాన్ సరిహద్దుగా కూడా వెళ్తుంది. ఇంట్రెస్టింగ్. తర్వాత చీనాబ్ నది. దీనికి చంద్రభాగా అని కూడా పేరుంది కదా? అవును, ఎందుకంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో బారాలాచాలా కనుమ దగ్గర చంద్ర, భాగా అనే 2 వాగుల కలయికతో మొదలవుతుంది. అందుకే ఆ పేరు. దీని ప్రత్యేకతేంటి? ఇది సింధు ఉపనదులలోకెల్లా అంటే నీటి పరిమాణంలో అతి పెద్దది, ఎక్కువ నీటిని మోసుకొస్తుందన్నమాట. ఓ, లార్జెస్ట్ బై వాల్యూమ్. ఎగ్జాక్ట్లీ. పొడవు సుమారు 1180 కిలోమీటర్లు. ఇది పాకిస్తాన్లో పంజ్నాద్ దగ్గర సట్లెజ్లో కలుస్తుంది. దీని సంస్కృత పేరు అస్కిని. అస్కిని, ఓకే. ఇక మిగిలింది జీలం నది. ఇది కాశ్మీర్లో పుడుతుంది కదూ? అవును, జమ్మూ కాశ్మీర్లోని వెరీనాగ్ స్ప్రింగ్ దగ్గర.
దీనివల్లే శ్రీనగర్ దగ్గర ప్రసిద్ధ వూలార్ సరస్సు ఏర్పడుతుంది. ఆ వూలార్ లేక్ విన్నాను. దీని పొడవు సుమారు 724 కిలోమీటర్లు. ఇది పాకిస్తాన్లో ట్రిమ్ము అనే చోట చీనాబ్ నదిలో కలుస్తుంది. అంటే జీలం రావి రెండూ చీనాబ్లో కలుస్తాయా? అవును. గ్రీకులు దీన్ని హైడాస్పస్ అన్నారు. అలెగ్జాండర్ యుద్ధం జరిగింది దీని ఒడ్డునే. సంస్కృతంలో వితస్త. ఓ హైడాస్పస్ యుద్ధం గుర్తుకొచ్చింది. సరే, ఈ నదుల కలయిక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒక్కసారి క్రమం చెప్పండి. చెప్తాను. చూడండి, జీలం రావి వచ్చి చీనాబ్లో కలుస్తాయి. సరే. బియాస్ వచ్చి సట్లెజ్లో కలుస్తుంది. ఓకే. ఆ తర్వాత ఈ పెద్ద చీనాబ్ నది కూడా వచ్చి పంజ్నాద్ దగ్గర సట్లెజ్లో కలుస్తుంది. అంటే సట్లెజ్లో బియాస్ చీనాబ్ రెండూ కలుస్తాయన్నమాట. అవును. చివరికి ఈ అన్ని నదుల నీటిని మోస్తున్న సట్లెజ్ నది పాకిస్తాన్లోని మిథాన్ కోటు దగ్గర అసలు సింధు నదిలో కలిసిపోతుంది. ఇప్పుడు క్లియర్గా ఉంది. జీలం రావి చీనాబ్లోకి, బియాస్ సట్లెజ్లోకి, చీనాబ్ సట్లెజ్లోకి, సట్లెజ్ సింధులోకి. పర్ఫెక్ట్. అదే క్రమం. ఈ వ్యవస్థ అంతా ఉత్తర భారత మైదానాలకు, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతానికి ప్రాణాధారం. ముగింపుగా చూస్తే సింధూ నది వ్యవస్థ చాలా విస్తారమైనది. దాని ఉపనదుల్లో సట్లెజేమో అత్యంత పొడవైనది. అవును. బియాస్ పూర్తిగా మన దేశంలో ప్రవహించే అతి చిన్నది. కరెక్ట్. చీనాబ్ నీటి పరిమాణంలో అతి పెద్దది. ఇవి ముఖ్యమైన పాయింట్స్ కదా? ఖచ్చితంగా. ఇవి గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఏమిటది? ఈ నదుల్లో చాలా వరకు ఒకటి కంటే ఎక్కువ దేశాల గుండా వెళ్తున్నాయి. టిబెట్ అంటే చైనా, భారతదేశం, పాకిస్తాన్. అవును, నిజమే. ఈ ఉమ్మడి నీటి వనరులు కేవలం భౌగోళిక అంశాలు కావు. అవి ఆ ప్రాంతాల సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను, చివరికి రాజకీయాలను కూడా శతాబ్దాలుగా ప్రభావితం చేస్తున్నాయి. అవును, నీటి పంపకాల గొడవలు వింటూనే ఉంటాం గదా. కరెక్ట్. ఇప్పుడు వాతావరణ మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ హిమానీ నదాల మీద ఆధారపడిన నదుల భవిష్యత్తు ఏంటి? వాటి ప్రవాహంలో, నీటి లభ్యతలో ఏవైనా పెద్ద మార్పులొస్తే అది ఆ దేశాల మధ్య సంబంధాలను, అక్కడి ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఊహించగలమా? ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. నిజమే. అది చాలా కీలకమైన ప్రశ్న. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి.